పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, 10వ సంఘ వార్షికోత్సవమును జరుపుకుంటున్నటువంటి ఇమ్మాన్యుయేల్ సంఘం, దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వాక్యంలోనికి వెళ్ళక మునుపు దీని యొక్క ప్రారంభాన్ని కొన్ని మాటల ద్వారా తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. అందరూ చెప్పేటువంటి మాట చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే కొలస్సీ సంఘాన్ని పౌలు భక్తుడు ప్రారంభించాడు అని అంటూ ఉంటారు. మీలో కూడా ఎవరైనా అలాంటి ఆలోచన ఉందా? అంతేగా సార్ అనేటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ దినము దేవుని వాక్యం. వాస్తవంగా మనము ఈ వాక్య భాగాన్ని గమనిస్తే, 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఈ సంఘానికి కానీ పౌలుకు కానీ ప్రత్యక్షమైనటువంటి సంబంధము ఏమాత్రము లేదు అని మనము తెలుసుకోవాలి. 2వ అధ్యాయము 1వ వచనం, మీ కొరకును అంటే కొలస్సీ సంఘమైనటువంటి మీ కొరకును, లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. 1వ వచనం అంటుంది, మీ కొరకు, ఓ కొలస్సీ సంఘమా మీ కొరకు, అలాగే లవోదికయ సంఘమా మీ కొరకు నేను మిమ్మల్ని శరీర రీతిగా ఇంతవరకు చూడలేదు. ఏమంట? శరీర రీతిగా ఇంతవరకు చూడలేదంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు భక్తుడు తన పరిచర్యలో కొలస్సీ సంఘానికి వెళ్ళలేదు, అలాగే కొలస్సీ సంఘస్థులు కూడా పౌలును చూడలేదు. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి. ఏంటి ప్రశ్న అంటే, సరే మరలా పౌలు వెళ్ళలేదు, అలాగే వారు కూడా పౌలు దగ్గరికి వెళ్ళలేదు, మరి ఎలాగో సంఘము కొలస్సీ పట్టణంలో ప్రారంభించబడింది? వచ్చిందా? రైట్. దానికి మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం గమనిస్తే, ఒకసారి మీరు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గమనించండి. 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయాన్ని మనం గమనిస్తే పౌలు భక్తుని యొక్క 2వ మిషనరీ ప్రయాణము కొనసాగుతుంది. ఎన్ని మిషనరీ ప్రయాణము? ఎన్ని చేశాడు పౌలు భక్తుడు? 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు ఆయన. గొప్ప దైవజనుడు ఆయన. ఎవరైనా? గొప్ప దైవజనుడు ఆయన. 3 మిషనరీ ప్రయాణాలు. సార్ మేము 10 చేస్తాం, ఈరోజు చెయ్యొచ్చు. మేము 15 చేస్తాం, ఈరోజు చెయ్యొచ్చు. కారణం ఏంటంటే మనకున్నటువంటి ఫెసిలిటీస్. మనకు బైక్ మీద వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. ఎలాగైనా మనం వెళ్ళొచ్చు. ఈరోజు వెళ్ళటానికి కావలసినటువంటి వనరులు సౌకర్యవంతంగా ఉన్నాయి, బాగా లభ్యమవుతూ ఉన్నాయి. కానీ పౌలు భక్తుడు పరిచర్య చేసినటువంటి కాలంలో ఈ మిషనరీ ప్రయాణము అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. రెండు ప్రయాణ సాధనాలు. సౌకర్యవంతులు లేదా ధనవంతులు అయితే గుర్రముల మీద వెళ్ళేటువంటి వారు, పేదవారైతే గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ సేవ చేసేటువంటి వారు. ఇక నీటిలో ప్రయాణం చేయాలంటే చిన్న చిన్న మర పడవలు, ఆ చిన్న చిన్న తెప్పలు అంటాం కదా, వాటిలో ప్రయాణం చేసేటువంటి వారు. ప్రయాణ సాధనములు ఏవీ లేకుండా నాటి దినాలలో మరలా పౌలు భక్తుడు 6000 కిలోమీటర్లు 3 మిషనరీ ప్రయాణాల్లో. ఎన్ని వేల కిలోమీటర్లు? 6000 కిలోమీటర్లు. ఎలాగ చేశాడో అందుకొరకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన రాస్తాడు. ఏమంటాడు? అనేక సార్లు మేము జీవిస్తామన్నటువంటి నమ్మకము మాకు కొద్దిగా కూడా లేకుండింది. జాగరణతో ఉంటిమి, ఉపవాసములతో ఉంటిమి, కొరడాలతో కొట్టబడితిమి, చెరసాల్లో వేయబడితిమి. ఇక మేము బ్రతుకుతామనేటువంటి నమ్మకము మాకు ఏమాత్రము లేకుండా ఉన్నటువంటి స్థితి. అంత కష్టపడి పరిచర్య చేశాడు. 2 మిషనరీ ప్రయాణాలు. అదే 16, 17, 18వ అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ 2వ మిషనరీ ప్రయాణంలో 19వ అధ్యాయంలో ఆయన ఎఫెసు పట్టణానికి రావటాన్ని మనం చూడవచ్చు.
19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. 19వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూడవచ్చు. అపుల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చాను. ఇది 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు భక్తుడు దర్శించినటువంటి స్థలము ఎఫెసు పట్టణం. ఎఫెసు పట్టణానికి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే 9-10 వచనాలు, అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గములను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురున్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యమును వినేరి. ఇది ఎఫెసు సంఘములో పౌలు భక్తుడు జరిగిస్తున్నటువంటి పరిచర్య. ఎఫెసు పట్టణానికి వచ్చాడు. పౌలు భక్తుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటించేటువంటి వాక్యము ద్వారా ఎఫెసు పట్టణంలో 17వ వచనం, 19వ అధ్యాయం 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగను గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన అనేకులు వచ్చి ఏమయ్యారు? యేసు ప్రభును స్వంత రక్షకుడి అంగీకరించి వారి దగ్గర ఉన్న విగ్రహాలను, వారి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని తీసివేసి యేసు క్రీస్తు ప్రభు అనే దేవుడని వారు ఒప్పుకొని యేసు ప్రభునందు విశ్వాస ఉంచిరి. ఇక్కడ మనం గమనించాలి, ఎఫెసు పట్టణంలో సంఘము ప్రారంభించబడింది. ఈలాగు ఎఫెసు పట్టణంలో 2.5 సంవత్సరములు పౌలు భక్తుడు పరిచర్య చేస్తూ ఉంటుండగా కొలస్సీ పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అలాగూ కొలస్సీ సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఎవరా వ్యక్తి? చిన్న క్విజ్ మీకు, ఎవరా వ్యక్తి తెలియదా? ఎవరా వ్యక్తి? ఎఫెసు పట్టణానికి వ్యాపారం నిమిత్తము, ఎఫెసు పట్టణం అనేటువంటిది చాలా బిజినెస్ సెంటర్ కొరకే ఈ చుట్టుపట్ల ఉన్నటువంటి వారు, అలాంటి చుట్టుపట్లలో ఉన్నటువంటి ఒక ప్రాంతమైనటువంటి కొలస్సే ప్రాంతము 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి క్రమంలో ఎపాఫ్రా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ధనవంతుడు వ్యాపారస్తుడు పౌలు బోధ చేత ఆకర్షింపబడి యేసు ప్రభువును తన స్వంత రక్షకుడిగా అంగీకరించి మరలా తిరిగి వెళ్ళి కొలస్సీ పట్టణంలో సంఘ స్థాపనకు కారకుడు అయ్యాడు. ఇక్కడ ఒక మాట గుర్తు చేయాలి. దేవుడు తన పనిని, వింటున్నారా? దేవుడు తన పనిని తనే ప్రత్యక్షంగా వచ్చి చెయ్యడు, కానీ అనేక మంది ద్వారా తన పనిని జరిగించుకుంటాడు. అనేక మంది ద్వారా సంఘాన్ని నిర్మిస్తాడు. అనేక మందిని ప్రోత్సహించడం ద్వారా సంఘాన్ని కొనసాగిస్తాడు అనేది మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి. ఇమ్మానుయేల్ సంఘ స్థాపనకు చాలామంది కారకులు ఉన్నారు, వింటున్నారా? ఆనాడు కొలస్సే సంఘము స్థాపించబడుటకు ఎపాఫ్రా ఎలాగైతే కారణమయ్యాడో ప్రతి సంఘానికి కొంతమంది కారకులు అనేటువంటి వారు తప్పకుండా ఉంటారు. ఏమిటి ఈ కారకులు అంటే, దేవుని పనిని జరిగించడానికి దేవుడు ఎన్నుకునేటువంటి ప్రియ సేవకులు. ఇమ్మానుయేల్ సంఘముగా 10 సంవత్సరముల సంఘ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రారంభ దినాన్ని మనం గమనిస్తే ఇప్పుడే మన సంఘ కాపరి గారు తెలియజేశారు. ప్రారంభంలో ఉన్నటువంటి నాయకులు అన్నారు, ప్రారంభంలో ఉన్నటువంటి సేవకులు అన్నారు. అవును, ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈరోజు ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రోజు లేరు, కానీ ఆ రోజు లేనటువంటి వారు మాత్రం ఈరోజు ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి వారు అతి కొద్ది మంది. కానీ దేవుడు ఏం చేశాడంటే వీరందరినీ దేవుడు వాడుకొని ఒక సంఘముగా నిర్మించబడటానికి దేవుడు ఇక్కడ వారిని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
దేవుడు ఎవరిని ఎలాగో ఎప్పుడు తన పని కొరకు వాడుకుంటాడో మనకు తెలియదు. కానీ ప్రశ్న ఏంటంటే, వాడబడడం ఆశీర్వాదం, వాడబడకపోవడము శాపం అనొచ్చు, దురదృష్టం అనొచ్చు, ఇక ఏమైనా అనొచ్చు. ఆ మాట నేను చెప్పాను. కానీ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అంటే నీవు దేవుని చేతిలో వాడబడడం నీకు మాత్రమే కాదు, నీ తదనంతరం వారికి కూడా ఆశీర్వాదకరమే. ఈ సంఘ నిర్మాణంలో లేదా ఈ సంఘ స్థాపనలో, ఈ సంఘాన్ని కొనసాగించేటువంటి వారిలో మీ అందరి యొక్క హస్తము చాలా గొప్పది, మీ అందరి యొక్క ప్రోత్సాహం చాలా గొప్పది, మీ అందరి యొక్క ప్రార్థనలు చాలా గొప్పవి. మరలా గుర్తు చేస్తున్నా, దేవుడు తన పనిని తన విధానంలో చేసుకుంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఈ ప్రారంభించబడినటువంటి సంఘం, కొలసే సంఘము, దేవుని కృపలో ఒక అద్భుతమైనటువంటి సేవకుడు ఎపాఫ్రా అనేటువంటి ఆయన ద్వారా స్థాపించబడినటువంటి ఈ సంఘము వాస్తవంగా సంఘము అంటేనే మన బయట మాట్లాడుతూ ఉంటారు, సార్ సంఘములో సమస్యలు ఎందుకు వస్తాయి సార్, ఏమంట సంఘములో సమస్యలు ఎందుకు వస్తాయి, సంఘములో గొడవలు ఎందుకు వస్తాయి, మీరందరూ క్రైస్తవులే కదా, మీరు ఎందుకు కొట్లాడతారు, మీరందరూ ఎందుకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, మీరందరూ ఒకటే కుటుంబం కదా అని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఎక్కడైతే దేవుడు తన పని జరిగించాలని అనుకుంటూ ఉంటాడో అక్కడ అపవాది కూడా ఆ పని అడ్డుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. దేవుడు ఉన్న దగ్గర అపవాది ఉంటాడు. అయితే దేవుని పని జరగాల, అపవాది పని జరగాల అనేటువంటిది విశ్వాసులుగా మనం నిర్ణయించాలి. ఏదేని తోటలో దేవుడు ఉన్నాడు, అట్ ది సేమ్ టైం ఎవరున్నారు అంతేనా? యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకొని పరిచర్యలోకి వెళ్ళాలనుకున్నప్పుడు పరిచర్యలో వెళ్ళకుండా సాతాను ఏం చేశాడు? ప్రభు ఉన్నాడు, సాతాను ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. నేడు సంఘం ఉంది, సాతాను ఉంది. ఇప్పుడు కూడా సంఘం ఎక్కడుంటుందో తెలుసా? మార్టిన్ లూథర్ గారు ఇదే పని చెప్పాడు, ఈ మాట చెప్పాడు. సంఘము ఉండే దగ్గర, ప్రతి సంఘము దగ్గర గేటు దగ్గరే ఉంటుందంట సాతానుడు. ఎక్కడుంటుందంట? మన గేటు దగ్గర ఉందా లేదా? ఆయన చెప్పిన మాట, మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట, సంఘం ఎక్కడుంటుందో సాతాను కూడా అక్కడే ఉంటాడు. కొలస్సే సంఘము దేవుడు స్థాపించాడు. అయితే స్థాపించబడినటువంటి ఈ సంఘంలోకి అపవాది కూడా ప్రవేశించాడు. ఎలాగో ప్రవేశించాడు అంటే దైవత్వం మీద, క్రీస్తు దైవత్వం మీద చాలా రకాలైనటువంటి సమస్యలు. ఎఫెసీ పట్టణము లేదా కొలస్సే పట్టణం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఫిలాసఫీ, తత్వము ఈ పట్టణంలో చాలా ఉన్నది. ఆలోచనవాదం, ఫిలాసఫీ, ఐడియలిజం అండ్ ఎర్త్లీ డిజైర్స్, లోకానుసారమైనటువంటి పరిస్థితి. మరలా గుర్తు చేస్తున్నాం, ఇవి ప్రతి పట్టణంలో ఉంటాయి. తత్వము ఫిలాసఫీ, ఐడియలిజం ఆలోచనవాదము, లోకానుసారమైన డిజైర్స్. ఈ డిజైర్స్ ఉన్నటువంటి ఈ పట్టణంలో సంఘాన్ని చక్కగా నడిపించటానికి ఈ పత్రిక చెరలో నుంచి వ్రాస్తాడు. ఎక్కడి నుంచి రాస్తాడు? చెరలో నుంచి. చెరపత్రికలుగా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 4 పత్రికలు చెప్తూ ఉంటాం. ఏ పత్రికలు 4? ఎఫెసీ పత్రిక, కొలస్సే పత్రిక, ఫిలిపియన్స్ పత్రిక మరియు ఫిలెమోను పత్రిక. 4 పత్రికలు. చెరపత్రికల్లో ఒక పత్రికగా కొలస్సే పత్రికను మనం చూస్తాం. చెరలో నుంచి వ్రాస్తాడు. ఏం రాస్తాడో తెలుసా? 2వ వచనంలో ఎంతగా పోరాడుచున్నానో, ఏంటంట? ఎంతగా పోరాడుచున్నాను. అలాగే 2వ వచనం చివరి భాగంలో మీ కొరకు, వారందరి కొరకు పోరాడుచున్నాను. ఎంతగా పోరాడుచున్నానో మరియు పోరాడుచున్నాను. ఇంగ్లీష్లో చెప్పాలంటే, తెలుగులో కొన్నిసార్లు మనకు కరెక్ట్గా అర్థం కాదు. ఫైటింగ్ అంటే ఈజీగా అర్థమవుతుంది. సో పోరాటము, క్రైస్తవ జీవితం ఒక పోరాటం, ఒక సేవకుని యొక్క పరిచర్య పోరాటం, ఒక విశ్వాసిగా నీ యొక్క ప్రయాణము పోరాటం, ఒక సంఘముగా కొనసాగడం ఒక పోరాటమే. పౌలు భక్తుడు సంఘంను
ఈ సంఘానికి పత్రిక వ్రాస్తూ, అయ్యా మీ కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో తెలుసా అని సంఘానికి ఉండవలసినటువంటి 4 లక్షణాల గురించి ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తాడు. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అందులో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. మొదటి వాక్యము క్రీస్తు యేసును అంగీకరించిన. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే రిసీవ్డ్ క్రైస్ట్ అనేటువంటి మాట. రిసీవ్ క్రైస్ట్ అంటే స్వీకరించడము, అంగీకరించడము, లేకపోతే తీసుకోవడము. యేసు ప్రభువును రక్షకుడుగా స్వీకరించడం. యేసు ప్రభువును రక్షకుడుగా స్వీకరించడము అంటే యేసు క్రీస్తుకు ఇంకొక పేరు ఏంటంటే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని పేరు. అంటే రక్షణను తీసుకోవడము, రక్షణను తీసుకోవడం. రక్షణ అంటే కావలసినటువంటి భద్రత. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. అంటే ఆయనని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, అంగీకరిస్తారో వారు ఎలాంటి వారంట? వారు రక్షణ పొందినటువంటి బిడ్డలు. రక్షణ 2 రకాల విశ్వాసికి. ఒకటి నీ ఆత్మీయమైన జీవితానికి రక్షణ, అంటే నీ ఆత్మీయ జీవితము ప్రభువుతో మమేకం కావటానికి, ప్రభువులో అంటుకట్టబడటానికి, ప్రభువులో నీవు ఎదగటానికి, ప్రభువులో నీవు ఫలించటానికి, యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా కలిగి జీవించటానికి నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి కూడా రక్షణ. ఆత్మకు రక్షణ ఇచ్చి శరీరానికి రక్షణ లేకుంటే జీవిస్తామా? రెండిటికి రక్షణ కావాల్సిందే. ఈ లోకంలో జీవించేటువంటి నీవు నేను మనము రెండిటికి రక్షణ కావాల్సిందే. యేసు ప్రభును స్వీకరించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి కృప ఏంటంటే, దేవుడిచ్చేటువంటి ఆ కానుక ఏంటంటే రక్షణ. అందుకొరకు కొలస్సీ సంఘానికి రాస్తాడు, అయ్యా మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించారు అంటే రక్షణను మీరు స్వీకరించారు. మీరు రక్షణ స్వీకరించినటువంటి మీరు లోకానుసారమైన జీవితంలో మీరు వెళ్ళొద్దండి. మీరు పొందిన రక్షణ ఎలాంటిదో తెలుసా? చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. రక్షణ పొందుటలో యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా మనం అంగీకరించుటలో మన పాత్ర ఎంత, లేదా మన ప్రమేయము ఎంత, లేదా మన ప్రయత్నము ఎంత? ఎవరు చెప్తారు? ఎంత? యేసు ప్రభువును రక్షకుడిగా మనము కలిగి జీవించుటలో మన పాత్ర ఎంత? సరే, మీ నుంచి ఆన్సర్ రాకపోతే నేనే చెప్తా. నేను రక్షణ పొందుటలో యేసు ప్రభువుని నేను స్వంత రక్షకుడిగా అంగీకరించి జీవించుటలో నా పాత్ర 0. ఎంత? నా పాత్ర 0. నేను ఒకవేళ నా వైపు నుంచి నేను ఆయన రక్షణ స్వీకరించడానికి ప్రయత్నం చేశానేమో, కానీ రక్షణ పొందుకోవటానికి మాత్రం నేను ఏ రకంగా ప్రయత్నము చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నా దగ్గరకు, నా కొరకు, నా నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంతేనా? పౌలు ఫిలిప్పీ సంఘం రాస్తూ అద్భుతమైనటువంటి మాట గుర్తు చేస్తాడు. దేవుడు పరలోకం అనేటువంటి విడిచిపెట్టకూడని భాగ్యము అని ఆయన ఎంచుకొనక శరీరధారిగా తనను తాను తగ్గించుకొని, అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. రక్షణ పొందుటలో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయన నా దగ్గరకు వచ్చాడు. నంబర్ 1, రక్షణ పొందుటలో నేను చిందించవలసినటువంటి ఆ రక్తం, పాప పరిహారార్థం కొరకైనటువంటి చిందించవలసినటువంటి ఆ రక్తం నేను చిందించలేదు, కానీ నా ప్రభువు నా నిమిత్తం ఏం చేశాడు? ఆయనే తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నా కొరకు శిలువలో కార్చి తను చనిపోయి పునరుద్ధానుడుగా తిరిగి లేచుడు ద్వారా నన్ను నా పాపములో నుంచి ఏం చేశాడు? ఆయన నన్ను బ్రతికించి తన కుమారుడిగా స్వీకరించాడు. అందుకొరకే రక్షణ పొందుటలో నా పాత్ర ఏమాత్రము కూడా లేదు. ఇదే మాటనే జోనాథన్ ఎడ్వర్డ్ అనేటువంటి ఒక దైవజనుడు ఏమంటాడంటే, యువర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్
టు యువర్ సాల్వేషన్. నీవు రక్షణ పొందుటలో నీ వైపు నుంచినటువంటి ప్రయత్నము నథింగ్. నథింగ్ అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. డీట్రిచ్ బోన్హాఫర్ అనేటువంటి ఒక దైవజనుడు, ఈయన దేవుని సేవ చేస్తూ చివరికి ఉరి తీయబడినటువంటి దైవజనుడు. మనం అపోస్తలుల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. 12 మంది అపోస్తలులు, వారు శిలువ మరణము, ఇలాగో ఘోరమైన మరణము వేయబడ్డారని. కానీ చరిత్రలో మనం గమనిస్తే వారితో పాటుగా అనేక మంది హతసాక్ష్య మరణాలు పొందారు. ఏమైనా హతసాక్ష్య మరణాలు చరిత్రలో అక్కడక్కడక్కడ మనకు కనపడతాయి. అలాగూ చనిపోయినటువంటి వారిలో డీట్రిచ్ బోన్హాఫర్ నిజాయితీకి ఎదురు నిలవబడి, నిజాయితీ కొరకు నిలవబడి హతసాక్ష్య మరణం పొందినటువంటి సేవకుడు డీట్రిచ్ బోన్హాఫర్. ఈయనేమంటాడంటే రక్షణ గురించి 2 మాటలు గుర్తు చేస్తాడు: కాస్ట్లీ గ్రేస్ అండ్ చీప్ గ్రేస్. ఒక ఉచితమైనటువంటి రక్షణ, విలువతో కూడినటువంటి రక్షణ. ఉచితమైన రక్షణ, విలువతో కూడినటువంటి రక్షణ. ఉచితమైన రక్షణ ఏంటి? ఉచితమైన రక్షణ ఏంటి? నీవు పొందినటువంటి రక్షణ అది నీకు ఉచితంగా ఇవ్వబడింది. కానీ రక్షణ నిలవబెట్టుకోవడం అనేటువంటిది మాత్రము చాలా, దాని కొరకు చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ప్రియ ఇమ్మాన్యుయల్ సంఘమా, దేవుని నామంలో నేను గుర్తు చేస్తున్నా, ఈ సంఘానికి, ఈ సంఘంలో ఉన్నటువంటి నీకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృప ఏంటో తెలుసా? రక్షణ పొందటానికి, దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుడు ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయం, ఈ 10th యానివర్సరీ సందర్భంగా దేవుడు నిన్ను గుర్తు చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందినటువంటి నీవు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏంటంట? దేవుని ఎడల కృతజ్ఞత. యేసు ప్రభును స్వీకరించినటువంటి నీవు, లేదా యేసు ప్రభును అంగీకరించినటువంటి నీవు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకో తెలుసా? భారతదేశంలో 144 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని కోట్లు? 144 కోట్లు. రక్షణ పొందినటువంటి వారు క్రైస్తవులు 2.7 లేదా 3.4. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అందరిని కలుపుకుంటే కూడా మనం మహా అంటే ఎంత పర్సెంట్ అవుతాం? ఒక 20 బిలోనే. 144 కోట్ల మందిలో 20% ప్రజలు మాత్రమే క్రైస్తవులు. మరలా 80% రక్షణ లేదు. సౌత్ ఇండియాలోనే సేవ కొనసాగుతుంది. కానీ నార్త్ ఇండియాకి వెళితే యేసు ప్రభు అనేటువంటి పేరు కూడా ప్రకటించబడటానికి లేదా వినటానికి అనేక మందికి అవకాశం లేదు. మళ్ళీ దేవుడు నీ ఎడల అనుగ్రహించినటువంటి కృప ఏంటో తెలుసా? నీవు రక్షణ పొంది నీవు ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటూ దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి నీవు, నేను, మనము ఏం చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవా, ఈ ఇమ్మానుయేల్ సంఘాన్ని మా కొరకు నిర్మించావు, ఈ స్థలములో నిర్మించావు. మేము రక్షణ పొందటానికి నీవే కృప చూపితివి, మేము దీవించబడటానికి నీవే కృప చూపితివి, మేము ఈ విధంగా కుటుంబాలతో మీ ఆశీర్వాదాలు పొందటానికి నీవే కృప చూపితివి. ఈరోజు మేము మనుష్యులుగా ఉండటానికి నీవే కృప చూపితివయ్యా. మేము బ్రతికినంత కాలము నీ ఎడల మేమేం కలిగి ఉంటాం? కృతజ్ఞత కలిగి ఉంటామని దేవుని సన్నిధిలో ఈ 10th యానివర్సరీ దినాన మనం ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. దేవా, నీ ఎడల మేము కృతజ్ఞత కలిగి జీవిస్తాం. కారణం ఏంటో తెలుసా? నీకు ఉచితంగా ఆ దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ లేని వారు కోకొల్లలు. మొదటి మాటను గుర్తు చేస్తున్నా. ఈ 10th యానివర్సరీ రోజున ఒక సంఘ కాపరి లేదా పరిశుద్ధ దేవుడు నీ రక్షణ నిమిత్తమై ఎంత పోరాడుచున్నారో ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొదటి మాట ద్వారా రక్షణ గురించి మనం నేర్చుకున్నాం. రక్షణ ఉచితంగా ఇవ్వబడింది, స్వీకరించావు. దేవుడు నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేశాడు. ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మనం జీవిస్తాం. రెండవది, రక్షణ పొందుకున్నటువంటి సంఘము ఎలాగూ జీవించాలో తెలుసా? కంటిన్యూ టు వాక్ ఇన్ హిమ్.
అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై. దాన్ని ఇంగ్లీష్లో కంటిన్యూ టు వాక్ ఇన్ హిమ్. రక్షణ పొందిన నీవు ఒక రోజు రక్షణ పొంది రెండవ రోజు లోకంలోకి వెళ్ళడం కాదు. వింటున్నారా? ఒక రోజు రక్షణ పొంది రెండవ రోజు మరల లోకంలోకి వెళ్ళడం కాదు, ఆయనతోనే. తెలుగులో ఈ మాట ఉంది, ఆయన యందు వేరు పారిన వారై ఉంది. కానీ ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట ఏంటంటే కంటిన్యూ టు వాక్ ఇన్ హిమ్. ఆయనలోనే నడవాలి, ఆయనతోనే నడవాలి. పాట పాడేంత ఈజీ కాదు. నీతో నేను నడవాలని ఒక పాట ఉంది కదా, పాట ఈజీగా పాడేస్తాం, కానీ నడవడం చాలా కష్టం. నడవడం చాలా కష్టం. యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచినప్పుడు 12 మంది శిష్యులను పిలిచినప్పుడు వారు ఏది కూడా సంశయించకుండా వారి ఉద్యోగాలను, వారి కుటుంబాలను, వారికి కలిగిన ఆస్తిని, అంతస్తును అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించారు. మిషనరీస్ కూడా అంతే. మన మిషనరీస్ భారతదేశంలో మరీ ప్రాముఖ్యంగా మన కర్నూల్లో పనిచేసినటువంటి మిషనరీస్, స్టాంటన్ ద్వారా కావచ్చు, గిబ్సన్ ద్వారా కావచ్చు, రాకుడు ద్వారా కావచ్చు, ఇంకా అనేక మంది దొరలు కావచ్చు, దొరలు వాళ్ళు అందరు కావచ్చు, ఎక్కడో ప్రాంతం నీ సంబంధించినటువంటి వారు ఏమాత్రము కాదు. నీ రూపము వేరు, వారి రూపం వేరు, అంతేనా? మన విధానాలు వేరు, వారి విధానాలు వేరు, వారి కలర్ వేరు, మన కలర్ వేరు, వారి ఫుడ్ వేరు, మన ఫుడ్ వేరు, వారి వాతావరణం వేరు, మన వాతావరణం వేరు, వారి యొక్క స్థితిగతులు వేరు, మన స్థితిగతులు వేరు. వాటన్నిటినీ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కొన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు? కొన్ని వేల కిలోమీటర్లు కదా. డాక్టర్ విలియం కేరీ గారు తన బుక్లో రాస్తారు, భారతదేశం రావడానికి ఆయనకి 12 నెలల ప్రయాణం పట్టిందంట. ఎన్ని నెలలు? 12 నెలలు. ఎట్లా రావాలి? విమానమా? లేదా విమానం 18వ శతాబ్దంలోనే 19th సెంచరీలోనే విమానం లేదు. ఇక మొదటి సెంచరీలో సమస్య లేదు, విమానం లేదు, ఏ లేదు. అందుకొరకే విలియం కేరీ గారు మొదటిగా ఒక పడవలో రావాలనుకుంటే అతనికి ఆ పడవలో ప్రయాణము చేయటకు అవకాశం రాలేదు. మరలా రెండో పడవలో తన ప్రయాణం చేసి 12 నెలలకు భారతదేశానికి వస్తాడు. ప్రయాణం ప్రారంభించబడినటువంటి వారు ఇక్కడికి వస్తారో లేదో తెలియదు. అర్థమవుతుందా? ఇక్కడికి వస్తారో లేదో తెలియదు. ఒకవేళ సముద్రంలోనే అలలు లేదా తుఫాను రేగి ఆ పడవను ముంచాయనుకో, ప్రాణాలు మధ్యలోనే. ఇప్పుడైతే నో ప్రాబ్లం కదా. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు, అమెరికాకు ఫ్లైట్ ఎక్కేటప్పుడు, మమ్మీ నేను ఫ్లైట్ ఎక్కుతున్నా, దిగిన వెంటనే 24 గంటలు మమ్మీ డాడీ నేను అమెరికాకు చేరిపోయినా. ఈరోజు కమ్యూనికేషన్ చాలా పెరిగిపోయింది. కానీ మిషనరీస్ ఉన్నప్పుడు ఇది లాగు లేదు, చాలా కష్టం. బట్ మిషనరీస్, యేసు ప్రభు రక్షణ పొందుకున్నటువంటి వారు నీ కొరకు, నా కొరకు, ఆయనలో నడుచుట కొరకు, ఆయనలో మనల్ని నడిపించడం కొరకు సుదూరమైనటువంటి ప్రాంతాలు ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి మన మధ్యలో పనిచేశారు, మనతో పనిచేశారు. ప్రియ దేవుని సంగమా, రక్షణ పొందడం, మరలా గుర్తు చేస్తున్నా, రక్షణ పొందడము ఈజీ, కానీ దానిలో కొనసాగడము, క్రీస్తులో కొనసాగడం అనేటువంటిది చాలా కష్టం. అందును బట్టే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, అయ్యా ఎవరైనా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరిగి చూస్తే ఏం జరుగుతుంది? వెనుకకు తిరిగి చూస్తే ఏం జరుగుతుంది? వారు పరలోక రాజ్యానికి పాత్రులు కానే కారు. నష్టం. యేసు ప్రభువును ఒకవైపు నమ్ముకొని ఇంకొక వైపు లోకానుసారమైనటువంటి జీవితం, ఇది నష్టం. అందుకొరకు చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడు తెలుసా? ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ కాన్స్టాంట్ స్ట్రగుల్స్. క్రైస్తవ జీవితము అనేటువంటిది నిరంతరమైనటువంటి పోరాటం. ఇది పోరాటమే. సేవకుడు, అదే పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నేను మీ కొరకు పోరాడుచున్నా, నేను మీ కొరకు పోరాడుచున్నా. నీవు కూడా పోరాడాలి. ఎవరితో పోరాడాలి? కనపడేటువంటి వ్యక్తులు కాదు, అంధకార సంబంధమైనటువంటి అధికారము కొరకు, సాతాను కొరకు, సాతాను యొక్క శక్తుల కొరకు, నీలో ఉన్నటువంటి ఆ బలహీనతల కొరకు నువ్వు పోరాడవలసి ఉన్నది. క్రైస్తవుని జీవితము ఒక పోరాటం. కానీ ఈ పోరాటము నువ్వు గెలవాలి అంటే,
ఈ పోరాటం నువ్వు గెలవాలి అంటే ఆయనలో నీవు ఉంటే నువ్వు గెలుస్తావు. వాక్యం అంటుంది కదా, ఏమంటుంది? అయ్యా, నాలో అంటు కట్టబడిన వారు బహుగా ఫలించెదరు. నాలో అంటు కట్టబడిన వారు బహుగా ఫలించెదరు. విశ్వాస జీవితంలో రాణించలేకపోతున్నావా? 10 సంవత్సరాలైంది ఈ సంఘంలో సభ్యుడిగా ఉండి నా జీవితము మారలేదు, నా శ్రమలు అలాగే ఉన్నాయి, నా కష్టాలు అలాగే ఉన్నాయి, నా బలహీనతలు అలాగే ఉన్నాయి అని నీవు ఒకవేళ భావిస్తూ ఉంటే, ఈ 10వ సంవత్సరం సంఘ వార్షికోత్సవం రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయనలో నడిస్తే, వేరు పారిన వాడివిగా ఉంటే నీ జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు. కీర్తనకారుడు అంటాడు కదా, అయా కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నీ సహాయము, నీ ఆధారము, నీ ఆశ్రయము, నీ కోట, నీ కొండ, సమస్తము చెప్పండి, సమస్తము ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కానే. దేవుని స్తోత్రం. ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు. ఒకవేళ నేను రాణించలేకపోతున్నా, క్రైస్తవునైనా రాణించలేకపోతున్నా, నేనేమి చెయ్యాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ప్రభు గుర్తు చేస్తున్నాడు, అయ్యా ఆయనలో నీవు వేరు పారిన వారుగా సంఘముగా మనముంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు. పౌలు ఇదే మాటని గుర్తు చేస్తాడు. పౌలు మనలాంటి బలహీనమైనటువంటి వ్యక్తి. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం ఆయన తన గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట గుర్తు చేస్తాడు. 9వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుతూ దమస్కులో కాపురమున్న యూదులను కలవారా పరచేను. పౌలు కూడా మనలాగే బలహీనమైనటువంటి వాడు, బలహీనమైనటువంటి స్థితి, లోకానుసారమైనటువంటి జీవితము, సంఘాన్ని, క్రీస్తుని హింసించేటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే క్రీస్తు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడో, ఎప్పుడైతే క్రీస్తు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడో, తన జీవితం ఏమైంది? బలపరచబడి, మరి ఎక్కువగా బలపరచబడి క్రీస్తుని గురించి ప్రకటించటానికి సిద్ధమయ్యాడు. ప్రియా దేవుని సంగమా, అందుకొరకే క్రీస్తులో అతకబడిన జీవితము, క్రీస్తులో అంటుకట్టబడిన జీవితము ఫలిస్తారు. ఆయనలో అంటుకట్టబడిన వారు బహుగా ఫలించెదరు. నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక, ఇమ్మాన్యుయల్ సంఘముగా 10 సంవత్సరాల సంఘ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మీరు ఈ సంఘ వార్షికోత్సవం రోజున ఒక తీర్మానం ఏం చేసుకోవాలంటే, ప్రభువా నీవిచ్చినటువంటి రక్షణను బట్టి నేను కృతజ్ఞత కలిగి జీవిస్తూ, మరి ఎక్కువగా నీలో నేను వేరు పారిన వారే నేను ఉంటూ, నేను ఇంకా నీ కొరకు బ్రతుకుతా ప్రభువా అని మనము తీర్మానం చేసుకోగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. బహుగా ఫలించదు. ఫలము లేదు ప్రభు అంటే ప్రాబ్లం ఆయనలో కాదు, కానీ ఎవరిలో? మనలో. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పిలిచిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇక 3వ విషయంలోకి మనము వెళ్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. దేవునిలో కట్టబడుచు, ఇంటి వలె కట్టబడుచు. కట్టడం గురించి మాట్లాడతాడు. కట్టడం గురించి, బిల్డప్ యువర్ లైఫ్ ఆన్ హిమ్. క్రీస్తులో మీ జీవితం కట్టడ. ఈ అద్భుతమైనటువంటి బిల్డింగ్ మనం చూస్తున్నాం కదా, అద్భుతమైనటువంటి బిల్డింగ్. ఈ అద్భుతమైన బిల్డింగ్ ఇంత సుందరంగా కట్టబడిందంటే కారణం ఏంటంటే ఇవి చక్కగా అమర్చబడ్డాయి. పునాది చక్కగా వేయబడింది, అంతేనా? పునాది లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? పునాదితో పాటుగా ప్రతి రాయి కూడా జాగ్రత్తగా కట్టితే ఉంటుంది. అలా కాకుండా కట్టేటువంటి ఆ గోడలో ఒక రాయి బయటకు వచ్చే ఒక రాయి లోపలికి వెళ్ళి ఏమవుతుంది? కట్టడం ఏమవుతుంది? పడిపోతుంది, అంతే, పడిపోతుంది. ఈ ఉదయకాల సమయము ప్రభు నామములు గుర్తు చేస్తున్న ఆత్మీయ జీవితము కట్టడంతో పోలుస్తున్నాడు.
సో సంఘాన్ని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి ఇల్లు ఎవని చేత ఒకని చేత కట్టబడును, కానీ సమస్తాన్ని కట్టినది ఎవరంట? నా జీవితం గురించి ఒక మాట చెప్పాలంటే, వాస్తవంగా మా నాన్న ఒక 5వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. ఒక 5వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. డ్రామాలు నేర్పుతూ మాకున్న చిన్న పొలాన్ని వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించాడు. మా అమ్మకు వయోజన విద్య అని నైట్ స్కూల్స్ ఉండేటువంటి, మేము చదివేటప్పుడు నైట్ స్కూల్స్, అందులో ఆమె పేరు వ్రాయడం నేర్చుకున్నది. ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి మేము, మా ఊర్లో 1 to 5, 1 నుండి 5 తరగతి వరకు ఏబిఎం స్కూల్లో చదువుకున్నాను. మా ఊర్లో ఏబిఎం స్కూల్ ఉంది పెదనెల్లూరులో, అక్కడ చదువుకున్నాను. మాకు టీచర్స్ ఎండి సామిల్, డేవిడ్ మల్లెపోగు డేవిడ్ సామిల్ గారు మా టీచర్. వారు మరియు బేబమ్మ టీచర్, వాళ్ళిద్దరు మాకు టీచర్స్. 5వ తరగతి వరకు చదువుకున్న. 6 నుంచి 7 వరకు మా నాన్న నన్ను గూడూరులో జాయిన్ చేస్తే నేను చదవకుండా ఇంటికి పోయినా. నేను చదవని ఈ ఊర్లో, అసలు నాకు చదివే వద్దు అని ఇంటికి పోయినా. మా నాన్న అనుకున్నాడు, సరేలే మళ్ళీ వీడిట్టే వేస్ట్ అవుతాడేమో అని చెప్పేసి ఊర్లో ఉన్నటువంటి, అంటే ఊర్లో అప్పుడు మాకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండే, అంటే 6th 7th ఊర్లో ఉంటుంది, అది బస్ స్టాండ్లో ఉంటుంది. అక్కడ మన ఏరియాకు మన ఇల్లు ఎవరు ఉండవు, అక్కడ మాత్రం ఉంటుంది. అక్కడ నన్ను తీసుకెళ్ళి మా నాయన జాయిన్ చేస్తే నన్ను ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసా? అక్కడ నుంచి అందరూ కూర్చొని వస్తారు. ఆ చివరికి అప్పుడు చిన్న బెంచ్లో వంట చేసేటప్పుడు చిన్న ఇంత టేబుల్ వేసుకుంటాం కదా, అది స్టూల్ వేసుకుంటాం కదా, ఆ స్టూల్ లాంటి ఒక బెంచ్ ఉండే. అందరూ కూర్చుంటారు. నా దగ్గరకు వస్తారు, బెంచ్ అయిపోతే నేను బండల మీద కూర్చోవాలి. నేను ఎప్పుడైనా ముందు అక్కడ వైపు ఎక్కడైనా కూర్చుంటానుకో, నాతో పాటు నా ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకునేటువంటి వారు మరియు టీచర్స్ ఏమంటారంటే, నువ్వు అక్కడ కూర్చోవడానికి లేదు. ఎక్కడ కూర్చోవాలి? చివరే. నా స్థానం ఎక్కడా? చివరే. నా స్థానమే కాదు, మనందరి స్థానాలు కూడా చివరే. అయితే చివరిగా ఉన్నటువంటి మన స్థానాలను ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మొదటి స్థానం చేశాడు. అందుకొరకు కోట్ వేసుకుని ఈరోజు నేను ఏం వేసుకున్నా? ఓ రోజు కోట్ లేదు, ఏం లేదు. ఓ రోజు మీరందరూ కూడా అంతే, మనమందరం కూడా అంతే. లేదు సార్ మాకు కోట్ వేసుకున్నా, మీకు వచ్చి ఉంటుంది మీ తల్లిదండ్రులను బట్టి, లేదా వారి తల్లిదండ్రులను బట్టి వారికి వచ్చి ఉంటుంది, వారి తల్లిదండ్రులను బట్టి ఇంకా ముందు వాళ్ళకు వచ్చి ఉంటుంది. కానీ వాస్తవంగా మనము స్థితి లేని మనలను స్థితివంతులుగా చేయటానికి దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన తన కృప చూపాడు. అలాగే ఆత్మీయ జీవితాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనలను కట్టినటువంటి దేవుడు ఈ దినము మనము పరీక్షించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఎలాగూ మనము కట్టబడుచున్నాము. దేవుని స్తోత్రం. ఈ 10th యానివర్సరీ రోజు మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే, దేవా నువ్వు నన్ను కట్టావు, అద్భుతంగా కట్టావు, అయితే కట్టబడిన నేను ఎలాగున్నానో అదే మాటను మనము వాక్య భాగంలో చూసుకుందాం. ఇంటి వలె కట్టబడుచు, ఒక ఇల్లు, సంఘం అనేటువంటిది ఒక ఇల్లు, అందరితో ఐకమత్యంగా, సంఘములోనే ఐకమత్యం కాదు, కుటుంబంలో కూడా ఐకమత్యం ఉండాలి. ఐక్యత ఎక్కడ ఉండాలి? ఐక్యత కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో కూడా ఐక్యత ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలి, అందరినీ అర్థం చేసుకోవాలి, అందరితో కలిసి కొనసాగాలి. అర్థము అపార్థము 2 విషయాలు ప్రాముఖ్యమైన. అర్థం చేసుకోవడము, అపార్థం చేసుకోవడం మ్యాటర్ ఆఫ్ సెకండ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేమా సంబంధాలు బాగుంటాయి, అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేమా సంబంధాలు కోల్పోతాయి. అయితే మనుషులంగా మనం చాలాసార్లు అపార్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాం. అయితే సంఘముగా అపార్థం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. దేవుని బిడ్డలంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలంగా ఇతరులను అర్థం చేసుకొని వారికి సహాయము చేయడానికి మనము ముందుకు కొనసాగాలి. వాక్యంలో నుంచి నేను 3వ మాట గుర్తు చేస్తున్నా. ఆత్మీయ జీవితంలో నిన్ను నిలవబెట్టిన లేదా నిన్ను పిలుచుకున్న దేవుడు నిన్ను కడుతూ ఉన్నాడు. చివరి మాట చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తా. 4వ మాటగా మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడండి. ఎక్కడ స్థిరపరచబడాలంట? ఎక్కడంట?
విశ్వాసమందు స్థిరపరచబడాలి. అంటే దేవుని విశ్వాసములో మీరు స్థిరపరచబడటం. సంఘముగా ఎక్కడ స్థిరపరచబడాలి? లోకములోనా, ఆస్తిలోనా, అంతస్తులోనా, ఆధిక్యతలలోనా కాదు, దేవుని యొక్క విశ్వాసములో స్థిరపరచబడాలి. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే విశ్వాసం గురించి 3 రకాల మాటలు బైబిల్ గ్రంథం గుర్తు చేస్తుంది. ఒకటి విశ్వాసం లేని స్థితి, రెండవది అల్ప విశ్వాస స్థితి, మూడవది అధిక విశ్వాసం. విశ్వాసం లేని స్థితి అంటే దేవుడంటే విశ్వసించకపోవడం, యేసుక్రీస్తు అంటే విశ్వసించకపోవడం, యేసుక్రీస్తు అంటే దేవుడు అని ఒప్పుకోకపోవడము విశ్వాసం లేని స్థితి. అల్ప విశ్వాసం అంటే అన్ని బాగుంటే యేసు ప్రభును ఒప్పుకోవడం, ఏది బాగాలేకపోతే యేసు ప్రభు మాకొద్దు అని చెప్పడం. అంటే 50-50. మొదటిదేమో 100%, రెండవదేమో 50-50. అధిక విశ్వాసం అంటే ఉన్నా లేకపోయినా, శ్రమైన, సంతోషమైన, నష్టమైన, సుఖమైన యేసు ప్రభు కొరకు నిలబడమే అధిక విశ్వాసం. ఇప్పుడు వాక్యం ఏమంటుంది అంటే సంఘముగా ఉన్నటువంటి మనం ఎవరు సంఘముగా ఉన్నటువంటి మనము ఎక్కడ స్థిరపరచబడాలంట? వాక్యం అంటుంది, అయ్యా నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు మీరు స్థిరపరచబడాలి. ఎక్కడ స్థిరపరచబడాలి? విశ్వాసమందు స్థిరపరచబడాలి. అంటే యేసుక్రీస్తునందు స్థిరపరచబడాలి. అటు ఇటు వెళ్ళొద్దు, మీ పునాదిని క్రీస్తులో వేసుకోండి. యేసు ప్రభు చక్కటి ఉపమానం చెప్తాడు. ఒక ఇల్లు అంట ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది. ఇంకొక ఇల్లు రాతి నేల మీద కట్టబడింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైంది? వాన వచ్చాను, వరద వచ్చాను, సుడిగాలి రేగి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు తన స్థితిని కోల్పోయాను. ఇంకొక ఇల్లు కట్టబడింది. ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. ఆ వాన వచ్చాను, వరద కురిసాను, సుడిగాలి రేగి ఆ ఇంటి మీద కొట్టిన, కానీ ఆ ఇల్లు చెక్కు చెదరలేదు. ఆ ఇల్లు రాతి మీద వేయబడింది. ఆ రాయి క్రీస్తే. దేవుని స్తోత్రం. ఆ రాయి క్రీస్తే. వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అయ్యా నా ప్రియమైన దేవుని సంగమా, నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడండి. లోకం బాగోలేదు, శ్రమల కాలంలో ఉన్నాం. ఇలాంటి శ్రమల కాలంలో ఉన్నటువంటి మనము నీకు వాక్యము ఏమైతే నేర్పిస్తుందో ఆ వాక్య ప్రకారము, నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఉండినా లేకపోయినా, నీ స్థితి ఉండినా లేకపోయినా, నువ్వు ప్రభువులో స్థిరపరచబడగలిగితే, నువ్వు ప్రభువులో నువ్వు నిలవబడగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఈ శ్రమల కాలం, నేనంటున్నాను ఇది శ్రమల కాలమే. ఏంటి? ఇది శ్రమల కాలమే. ఇంకా శ్రమలు రావచ్చు. నీవు వాక్యాన్ని నేర్చుకుంటే అందులో స్థిరపరచబడగలుగుతావు, లేకపోతే నువ్వు స్థిరపరచబడటానికి వీలు లేదు. వాక్యాన్ని నేర్చుకుందాం. వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలముగా మనం స్థిరపరచబడదాం. స్థిరపరచబడాలంటే స్థిరపరచబడగలిగిన ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. 10వ సంవత్సరం సంఘ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనం 4 విషయాలను గుర్తు చేస్తున్నాడు. దేవుని ఎడల కృతజ్ఞత. నీకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. రక్షణ పొందుకున్న నీవు దేవునిలో కొనసాగాలి, దేవునిలో జీవించాలి. దేవునిలో జీవించేటువంటి నీవు దినదినము చక్కగా కట్టబడాలి. దేవునిలో కట్టబడుతున్న నీవు దేవునిలో స్థిరపరచబడగలగాలి. ఈ 4 మాటలు మీరు నాతో చెప్పండి. దేవుని ఎడల కృతజ్ఞత. ఇంకా కొంచెం గట్టి చెబుదాం. దేవుని ఎడల కృతజ్ఞత, దేవునిలో నడుచుట, దేవునిలో కట్టబడుట, దేవునిలో స్థిరపరచబడుట. కొలస్సీ సంఘానికి పౌలు భక్తుడు ఇదే మాటలు గుర్తు చేస్తున్నాడు. నా ప్రియమైన కొలస్సీ సంఘమా, దేవుని ఎడల మీరు కృతజ్ఞత కలిగి జీవించండి, దేవునిలో నడవండి, దేవునిలో కట్టబడండి, దేవునిలో స్థిరపరచబడండి. ఇదే మాటను పరిశుద్ధాత్మ దేవుడు మీతో తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన ఇమ్మానుయేల్ సంఘమా, 10 సంవత్సరములుగా దేవుడు మిమ్మల్ని
నడిపిస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలుగా దేవుడు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞత, దేవునిలో నడుచుట, దేవునిలో కట్టబడుట, దేవునిలో జీవించుట.